ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలి అని భగవంతుని వేడుకుంటున్నాను. నా వీడియోస్కి అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్స్లో పెట్టండి ఏ డౌట్స్ ఉన్నా కానీ. మనకి డిసెంబర్ 7వ తారీఖున స్కంద షష్ఠి పూజ అయితే వచ్చేసిందండి. షష్ఠి పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ ఈరోజు చేసుకోవాలి. స్కంద షష్ఠి పూజ సర్వాభిష్టలను నెరవేరుస్తుంది. తారకాసుడు సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమాశివుడు ఆశంతో మార్గశీర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారండి. ఈ మార్గశీర షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠిగా లేదా స్కంద షష్ఠిగా పిలుస్తారు. 6 ముఖాలు 12 భుజాలు కలిగి నెమలి వాహనుడైన దివ్య తేజస్సుతో స్వామివారు వెలిగిపోతూ ఉంటారు. ఆ స్వామివారిని సేవిస్తే భక్తులకు వంశాభివృద్ధి, బుద్ధిని, సమృద్ధిని ప్రసాదిస్తారు అని అంటారు. ఈ పర్వదినాన సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారావు షష్ఠి, కుమార షష్ఠి, కార్తికేయ షష్ఠి అని పేర్లు కూడా ఉన్నాయండి. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలవాడు అని, స్కందుడు అంటే పార్వతి పిలిచిన పదాన్ని బట్టి అని, కార్తికేయుడు అంటే కృతిక నక్షత్రం సమయంలో అవతరించాడు, వేలాయుధుడు అంటే శూలము ఆయుధంగా గలవాడని, శరవణ భవుడు అంటే శరవణము అంటే రెల్లు గడ్డిలో అవతరించినవాడు అని, గంగేయుడు అంటే గంగలో నుండి వచ్చినవాడు అని, సేనాపతి అంటే దేవతల సేనకు నాయకుడు అని, స్వామినాథుణ్ణి అంటే శివునకు ప్రాణవ మంత్రమును అర్థాన్ని చెప్పినవాడు అని, సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మ జ్ఞానము తెలిపినవాడు అని అర్థము. దేవతల కోరిక నందు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసుని వధించారంట. ఈయనకు 2 భార్యలు. వారి పేర్లు వల్లి, దేవసేన, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. వీరిద్దరూ స్వరూపాలు అంటారు. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు ఉన్నవాడు అని అర్థం. ఈ 6 ముఖాలు పంచభూతాలను, ఆత్మలను సూచిస్తాయి అంటారు. షట్కరాలకు సంకేతాలు అంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని షోడోపచారాల అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ దినమంతా ఉపవాసం, వ్రతం పాటించి మరుసటి రోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజలు చేయడం, పుట్టలో పాలు పోయడము కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు, ముఖ్యంగా రాహుకేతు సర్ప దోషాలములను వారి కఠినమైన ఉపవాసము ఉండి సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు అయితే పొందుతారండి. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారిలాగా అంటే ఒక బ్రహ్మచారి ఇంటికి వారినే అనుకొని బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా భావించి పూజించి పులగము, క్షీరాన్నము నైవేద్యం స్వామికి పదార్థాలు సమర్పించి అతడికి కూడా పెట్టి తాంబూలాలను ఇచ్చి మనము సత్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్యం ఫలాలు కలుగుతాయంట. వీటికి తోడు ఈరోజు శరణభవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించడము, జపించడం కూడా మంచి ఫలితాలు ప్రసాదిస్తూ ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి సమృద్ధి కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అంటే కుమారస్వామి సర్పంగా ఎలా మారారో దీనికి ఒక కథ కూడా ఉందండి. కుమారస్వామి భార్య శ్రీవల్లీదేవి ఆదిశేషుకి మనమరాలు. ఒకసారి కుమారస్వామి, నేను మీ మనవరాల్ని కళ్యాణం చేసుకోవటానికి అని అడుగుతున్నాను. ఆదిశేషుని కళ్యాణం చేసుకోవాలని అంటే మా భోయి వారి వేషం మాల మీరు ధరించాలి అని వధువు ఇస్తారు. సరే అని కుమారస్వామి అంటాడు. వల్లీదేవి కూడా, నేను ఆదిశేషు మనవరాల్ని సర్పరూపంలో ఉంటాను, మీరు కూడా అలాగే సర్పరూపంలో ఉంటేనే నేను కళ్యాణం చేసుకుంటాను అని అంటుంది. కుమారస్వామి అలా సర్పరూపం వల్లీదేవి కోసము ధరించారు. అలా సర్పాలకి ఆయనకి సంబంధం ఏర్పడింది. సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అంటున్నారు పండితులు. అందుకోసము సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము ఉన్నవారు ఇంట్లో అభిషేకం కూడా చేసుకోవచ్చు. లేకపోతే గుడికి వెళ్ళి సర్పంలా ఉన్న
శిలలకు కూడా అభిషేకం కూడా చేసుకోవచ్చండి. అభిషేకం చేస్తే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. దేనితో అభిషేకం చేస్తే మనం ఫలితాలు అయితే చూసుకుందాం. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు లభిస్తాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారని, ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయంట అని చెప్తున్నారు పండితులు. పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయి వివరిస్తున్నారు. అలాగే అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు బియ్యం పిండితో అభిషేకం చేస్తే అన్ని అప్పులన్నీ తీరిపోతాయంట. గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాలు ప్రాప్తి కలుగుతుందంట. ఇలా ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలని పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్ర పూలతో పూజించాలి. ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారండి. అందరికీ ఈ పూజ గురించి వివరించండి తప్పకుండా. ఈ సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి కథ కూడా వినండి అండి. అక్షంతలు తలపైన వేసుకోవాలి. ఆ రోజు ఎవరైతే ఉపవాసం దీక్షతో ఉంటారో వాళ్ళందరూ కూడా బ్రహ్మచర్యం పాటించండి. ఉపవాస దీక్ష ఉండొచ్చండి. ఒంటిపూట భోజనం చేసుకోనైనా సరే ఉండొచ్చు, తప్పులేదండి. పూజ అయ్యేంత వరకే అయితే గుడికి వెళ్ళి మనకి ఏ మంత్రము రాకపోయినా ఓం సుబ్రహ్మణ్యాయ స్వాహ నమః అనుకోని కూడా మనము 11 సార్లైనా 21 సార్లైనా చదువుకోవచ్చండి. అట్లా చదువుకుంటూ ప్రదక్షిణాలు కూడా చేయాలండి. 7 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. 7 పడగలున్న స్వామి అని అంటారు. అందుకే 7 ప్రదక్షిణాలు, లేకపోతే 11 అయినా సరే మనం చేసుకోవచ్చండి. వీలైతే 7, 11 ఇలా స్వామివారికి ప్రదక్షిణలు అయితే కంపల్సరీ చేయాలండి. మా పెళ్లి కాని వాళ్ళైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు సంతానం కోసమైనా సరే చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, కుజదోషం ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఈ పూజ జరుపుకోవచ్చండి తప్పకుండా. ఇంకోటి, మనకి భార్యాభర్తలకి సఖ్యత లేకున్నా, గొడవలు జరుగుతున్న ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా కానీ ఈ పూజ చేసి చూడండి. తప్పకుండా ఈ షష్ఠి రోజైతే విశేషమైన ఫలితాలైతే పొందుతారండి. ఈ షష్ఠి మార్గశీర మాసం షష్ఠికి చాలా విశేషమైన పూజ. ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఈ మార్గశీర మాసంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం కాబట్టి ఆ రోజు ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి మనం ఉపవాసం ఉంటాం కదా. ఉపవాసం ఉన్నప్పుడు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించండి. పెళ్ళైన వాళ్ళైతే ఇలా బ్రహ్మచర్యం పాటించి ఉపవాస నియమాలు పాటించాలండి. ఎవరిని దూషించకుండా, ఒక్క మాట కూడా ఇతరులని మనసు బాధ పెట్టకుండా మనం పూజ నిర్వహించుకుంటే తప్పకుండా సత్ఫలితాలు మనం పొందుతామండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే ఇవ్వండి. డౌట్స్ ఉంటే కామెంట్స్